ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ప్రజలకి లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు సార్? నా పేరు అంజయ్. ఏం చేస్తుంటారు సార్? కూలినాలి, గ్రామం, మండలం? గౌరారం, చాలగారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇక చేస్తున్నాడు, కొన్ని పనులు చేస్తున్నాడు, కొన్ని అక్కరొచ్చరా అని చేస్తున్నాడు. బస్సులు ఫ్రీ పెట్టి గవర్నమెంట్కి ఎంత నష్టం అవుతుంది అనుకున్నాం. గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టి ఈ బస్సులు ఎత్తేవలసిందే, ఏముంది చెప్పు. ఫ్రీ బస్సులు పెట్టి గవర్నమెంట్కి వచ్చే లాసు. కేసీఆర్ చేసినట్టు ఇంక తప్ప చేస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇక కేసీఆర్ చేసిండు, ఆయన కొన్ని చేసిండు పనులు చేసిండు, కానీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఓళ్ళు చేసింది అనేది జనాలకు అందరికి తెలిసిపోతుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? శారద. ఏం చేస్తుంటారమ్మా? నేను కండక్టర్ని. గ్రామం, మండలం? మండలం మిర్యాలగూడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన ఏముంది, మంచిగానే ఉంది. ఏ విధంగా? మంచిగానే చేస్తుండు, అనుకున్న పనులు ఒక్కొక్కటి నెరవేరుస్తుండు. మంచిగానే చేస్తుండు. మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన కూడా మంచిగానే చేసిండు, కొంచెం అనుకున్న పనులు కాలేదు. ఈ పాలన కొద్దిగా మంచిగానే ఉంది. మరి ఇప్పుడు మీ గ్రామంలో చూసుకుంటే అభివృద్ధి ఏ దిశగా వెళ్తుంది అంటారమ్మా? మంచిగానే జరుగుతున్నాయి మాకు మిర్యాలగూడ. మంచిగానే జరుగుతుంది. మంచిగానే జరుగుతుంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? చిరంజీవి. ఏం చేస్తుంటారు సార్? నేను చర్చి పాస్టర్ని. గ్రామం, మండలం ఎక్కడ? నూతనకల్ మండలం కూడా నూతనకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యావరేజ్. ప్రభుత్వ పథకాలు సరిగా నిరుపేదలకు అందట్లేవు. రెండవ విధంగా నిరుద్యోగులకు సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించబడట్లేవు. మొత్తానిగా రేవంత్ రెడ్డి పాలన యావరేజ్గా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరైనా నిరుపేదలకు ఒరగబెట్టేది ఏం లేదు. ఉచిత పథకాలు తగ్గించి ఉచిత విద్య, ఉచిత వైద్యం మాత్రమే ఆ రెండు కొనసాగించాలి. కేసీఆర్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఉచిత పథకాలను పెడుతున్నారు, కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు అందరికీ అందుబాటులో తీసుకొస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఎల్లయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. గ్రామం, మండలం? మద్రాల మండలం, జిల్లా సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పక్క ఈ పోయిన కన్నా వాడు ఉండి ఏం మాకు బాగు చేసింది ఏం లేదు, ఏం లోన్లు ఇచ్చింది లేదు, ఇండ్లు ఇచ్చింది లేదు, ఏది లేదు. ఇచ్చిన ఇండ్లకే మద్రాలనే లక్ష రూపాయలు అడిగిండు ఆడ నిలబడ్డ అధ్యక్షుడు. ఆయన బీకి ఇచ్చిండు, ఈయన నయం ఇస్తే ఇచ్చిండు, లేకపోతే లేదు. ఈయననే రేవంత్ రెడ్డి నయం. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అందుతున్నాయి అంటారు? గ్రామంలో లబ్ధిదారులు లబ్ధి చేకూరుతున్నాయి. ఇప్పుడు వాడు ఇయ్యందే ఉంది, అన్ని ఇచ్చిండు. కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలే. మరి వీడు ఆయనతో కాడ ఇచ్చినోనికి ఇచ్చిండు, ఇయ్యనోనికి ఇవ్వలే. అన్ని ఒక్కరిని తిట్టాలా? అనవసరంగా 6 గ్యారెంటీలలో ఒక పింఛన్ ఒకటి వెనకబడ్డది. గ్యాసులు వస్తూనే ఉన్నాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి. 2500 అనేది అవి ఒకటి రాలేదు. వస్తాయి వెనుక ముందు వస్తాయి. ఆయన నిలబడంగా నురుకొస్తాయి. అయిగా ఈయన చేసిన అప్పుకు అవి కట్టుకుంటే ఇటు కట్టాలి. ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మాకేం లేదు, అడ్డగోలే. ఎన్ని రోజులున్నా ఈ బురద బుక్కుడే సరిపోయింది మాకు. వాడు ఇచ్చింది లేదు, ఇల్లు కట్టించింది లేదు, మేము చచ్చింది లేదు.
నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? రాంపురం గ్రామం, మరిపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. మాకు రైతు బంధు పడ్డది, సన్న బియ్యం ఇస్తాడు, ఇంటి కరెంటు ఉచిత కరెంటు ఇస్తాడు, ఆడలకు బస్సు ఫ్రీ ఇస్తాడు. ప్రయాణం చేస్తారా మరి మీ ఇంట్లో? చేస్తాం. రైతులే పోతూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. అన్నిటికీ మార్కెట్ ఇక్కడ పోతాం, వస్తాం. మరి ఎలా ఉంది, గిట్టుబాటు ధర ఉందా వడ్లకి? గిట్టుబాటు ధర ఉంది. 2500 అవుతుంది ఐ కేబుల్. సన్నోట్లకు బోనస్ పడుతుంది. ఆనకాలం పడ్డది మాకు. మీ గ్రామంలో అందరికీ జరుగుతున్నాయి? ఇక సన్నోట్లు బండి వాళ్ళందరికీ బోనస్ పడ్డాయి. అందరికి వస్తుంది. రుణం తెచ్చుకున్న వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ అయింది. కొన్ని ఆ కాలేజాడ కానీ కొంతమందికి అయిపోయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ఇక రైతు బంధు పడ్డది, లోన్ మాఫీ లేదు, సన్న బియ్యం లేవు, బస్సు లేదు, మంచిగానే నడిచింది అట్లా. ఇప్పుడు అన్ని బస్సు ఫ్రీ, రుణమాఫీ అయింది, బోనస్ పడుతుంది. మంచిగా. థ్యాంక్ యూ సార్. సార్.